బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి నిర్మాణం కోసం రుణ రూపంలో నిధుల మంజూరుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. మనీలాలో జరిగిన బోర్డు సమావేశంలో 8,000 కోట్ల రూపాయల రుణ మంజూరుకు ఏడీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ద్వారా 15,000 కోట్ల రుణాలు ఇప్పిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా తొలి దశలో 3,000 కోట్ల రూపాయలు ఏడీబీ విడుదల చేయనుంది. ఆ తర్వాత మిగిలిన నిధులు దశల వారీగా ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ఇవ్వనున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. సతీష్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కూటమి సర్కార్కు ఒక శుభవార్త వచ్చిందని చెప్పుకోవచ్చు. అమరావతి నిర్మాణం కోసం ఏదైతే నిధులు అవసరమే అందులో సింహభాగం ఏదైతే ఏడీబీ అలాగే ప్రపంచ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకుల ద్వారా కూడా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగా ఈరోజు ఏదైతే మనీలాలో జరిగిన ఏడీబీ బ్యాంకు బోర్డు సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు రుణ రూపంలో ఇచ్చేందుకు కూడా అక్కడ ఆ బోర్డు ఆమోద ముద్ర వేసిందని చెప్పి సమాచారము. ఏడీబీ బ్యాంకు ద్వారా అమరావతి నిర్మాణానికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడానికి కూడా ఈ రోజు బోర్డు ఆమోదం తెలిపింది. అంటే ఇందులో భాగంగా మొదట ఈ రోజు 8,000 కోట్ల రుణంలో భాగంగా మొదట 3,000 కోట్లు ఇచ్చేందుకు కూడా ఏడీబీ బ్యాంకు సంబంధించిన బోర్డు ఈ రోజు ఆమోదం తెలిపింది. ఇందులో మొదటి దశగా 3,000 కోట్లు రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వనున్నారు. దాని తర్వాత మిగిలిన నిధులు కూడా దశవారీగా ఇచ్చేందుకు కూడా ఏడీబీ బ్యాంకు అంగీకరించినట్లు సమాచారము. అయితే కేంద్రం చెప్పినట్లుగా ఏడీబీ బ్యాంకు ద్వారా అలాగే వరల్డ్ బ్యాంకు ద్వారా కూడా దాదాపు 15,000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు కూడా ఆస్కారం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన మొదటి భాగంలో ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు కూడా ఏడీబీ జరిగిన బోర్డు సమావేశంలో కూడా ఈ రోజు అంగీకారం తెలిపారు. దానికి సంబంధించి కూడా నిధులు కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా కూడా అడుకో కూడా రాష్ట్రానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి దాదాపు 11,000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేందుకు కూడా అడుకో కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయలు కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి రుణాల రూపంలో నిధులు అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే సిఆర్డీ అథారిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 2 సార్లు అథారిటీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇప్పటికే రాజధానికి సంబంధించిన పలు నిర్మాణాల పైన కూడా సిఆర్డీ అథారిటీ కూడా అంగీకారం జరిగింది. నిన్న తాజాగా కూడా జరిగిన సమావేశంలో కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా అన్ని నిర్మాణ టెండర్లు కూడా త్వరలో డిసెంబర్ ఈ నెలాఖరు లోపల కూడా మొత్తం టెండర్లు పిలువనున్నారు. దాని తర్వాత ఏదైతే ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, ఐపీఎస్ క్వార్టర్స్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, ఇలా మొత్తం అంతా కూడా ఏదైతే మధ్యలో గత వైసీపీ ప్రభుత్వంలో పనులన్నీ ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా చకచకా జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రోడ్లు కావచ్చు, మౌలిక వస్తువులు కావచ్చు, దానిపైన కూడా ఇక్కడ రాజధాని నిర్మాణంలో చేపట్టే కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మొత్తం కూడా అమరావతి రాజధానికి నిర్మాణమైన అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పటికే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా త్వరలో రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్లు కూడా పాత టెండర్లు గత హయాంలో వచ్చిన టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల పిలువనున్నారు. దాదాపు జనవరి మొదటి వారం లోపల కూడా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా మొత్తం పనులు ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. రాబోయే 3 ఏళ్ల కాలంలో కూడా ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసేలా కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఏడీబీ బ్యాంకు రుణానికి ఇచ్చేందుకు కూడా ఈ రోజు బోర్డు అక్కడ అంగీకారం జరిపింది. దానిలో భాగంగా త్వరలో కూడా 3,000 కోట్లు మొదటి దశ కూడా అందబోతున్నాయి. దీంతో రాజధాని నిర్మాణ పనులు కూడా మరింత స్పీడప్ ఊపందుకోబోతున్నాయి. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.